పొజిషన్ లేదు కదన్నా. అదంతా ఇరాన్ అమెరికా వారు వలన జరుగుతుంది. అది పెట్రోల్ మొత్తం వాళ్ళ అండర్ రేట్లో ఉంది. దానివల్ల ఒడిదుడుకులు వస్తుంటాయి. మనం భరాయించాలా జరుగుతున్నప్పుడు. అది అయ్యే పని కాదన్న. అది అయ్యే పని కాదు. వాటి రేట్ ఐడియా లేదన్నా. ఇప్పుడే కొట్టించారు. 200 రూపాయలు అన్న, 200 రూపాయలు కొట్టారు. ఎన్ని లీటర్ వచ్చింది ఐడియా లేదు. అది ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇంకా పెరగచ్చు. అదంతా ట్రంప్ గారి చేతిలో ఉంది. జగన్ గారికి సంబంధమే లేదండి. జగన్కి సంబంధం లేదు. న్యాయంగా జగన్కే సంబంధం లేదు. అది ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడతారు కానీ ఆయనకి సంబంధమే లేదండి. ఎంత 118 కదా, తగ్గించాడుగా. తగ్గినాయ్యా, ఎండకేమైంది వాళ్ళ తగ్గించాడు. అది తక్కువ రేట్ అన్నమాట. 118 అంటే తగ్గించినట్టే లెక్క, పెరిగినట్టు కాదు. తగ్గించారుగా వాళ్ళు. రోజు సింగపూరు, ఆయనేమో ఇప్పటికే 5 దేశాలు వెళ్ళాడు మోడీ గారు. ఈయనేమో అబ్బా కొడుకులు సింగపూరు, మైసూరు, ఆ ఊరు ఈ ఊరు తగ్గినట్టే కదా. అదే వీడు తప్పు చెప్పుకోలేక ఎప్పుడో పోయినోడి మీద నువ్వేం చేస్తాను. అప్పుడు అనంతపురం జిల్లాలో చూసాం కదా మనము. నువ్వు పోయి పెట్రోల్ బంక్ పోయి నేను వస్తే తగ్గిస్తాను ఈ రకంగా పెంచినారని. ఇప్పుడు ఎవడు మొట్ట కొడుతున్నారు మీరు? అదే లేస్తే జగనే కదా. నువ్వు చేసిన పాపాన్ని జగన్ ఎప్పుడు అయిపోయి. ఇప్పుడు మనం ఏం చేయాలని మనకు ఉండాలి గవర్నమెంట్కి. మనం కదా ఇప్పుడు ఏలేదు పాలకులము. జగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరికి పెరిగినాయి రేట్లు? ఇవాళ కందిపప్పు ఎంత, నూనె ఎంత, ఏచనగుళ్ళు ఎంత, నిత్యావసరం ఎంత, ఇవాళ పెట్రోల్ పెరిగిన దాని వల్ల ఇవన్నీ పెరిగింది. సామాన్యుడు బతకగలుగుతున్నాడా? అదే మరి చెప్పుకో, సిగ్గులు ఉండాలిగా. ఇదే పేద ప్రభుత్వం. ఇంకా పరిస్థితి ఉన్నోడికి ఏమి లెక్కలేదు. లేనోరు ఇంట్లో పండు చచ్చిపోతాడు. ఇప్పుడు రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఇప్పుడు కొత్తగా ఎండ రాకుండా కనిపెట్టాడు. ఏంటి రోడ్డు నీళ్లు కొడుతున్నాడు చల్లదనానికి. వాతావరణం మారిపోచ్చేస్తుంది. ట్యాంకులు పెట్టి రోడ్డు కొనాక కొడుతున్నాడు. ఎక్కడ పక్కన చల్లదనం కూలింగ్ అయిపోతుంది. ఎంతో కూలింగ్ ఈ రకం కొట్టబట్టగా 48 డిగ్రీలు 2 పాయింట్లు వచ్చింది. లేకపోతే ఎక్కడ వచ్చేది? అదే సేవ్ చేస్తున్నారు కదా. ఏముంది, ఇంట్లో పెట్టుకొని ఉంటే సేవ్ చేసినట్టే కదా. బయటికి వెళ్ళకుండా ఎవరు సేవ్ చేసినట్టేగా. ఇల్లు 230 రూపాయలు కొట్టించా. మామూలుగా అయితే 200 రూపాయలతో అయిపోయేది. 10 రూపాయలు అదనంగానే చిల్లర పెరిగింది. దీనివల్ల ఒక సామాన్యుడి భారంగానే అనిపిస్తుంది. ఈ రేట్లు పెరుగుతూనే ఉండే. మోడీ గారు ఇటు సుంకాలు తగ్గించి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఇదే తగ్గితే సామాన్యుడికి ఇదిగానే పడతాయి. కానీ అలా చేయట్లేదు కదా. ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సామాన్యుడికి డ్యూటీ చేసేలా ఉండేది. వాడకం తగ్గించాలన్నారు మోడీ గారు, చంద్రబాబు గారు. ఆదా చేయాలా, సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు అని ఇవని పర్యావరణ కాలుష్యం అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ జనాలు పెట్రోల్ సాధ్యపడండి అది నిదానంగా రావాల్సింది తప్ప ఇప్పుడు ఒకేసారి వస్తాకి ఇది అవదు. మనిషి సగటుగా పెట్రోల్కి బాగా ఇదైపోయాడు. మనిషి అలవాటు అయిపోయాడు. ఈ కరెంటు బళ్ళు అంటారా, అవి ఏంటంటే మామూలుగా లోకల్ వరకే పరిమితం అవుతాయి. కానీ బయటికి వెళ్ళాలంటే వాటి యూజ్ చేసుకోవాలంటే ఉండదు. సామాన్యం మీద ఆర్థిక భారం పడుతుంది. ఇంకా ఇదనేది మరి అది గవర్నమెంట్ చేసుకోవాలి. ఆ ట్యాక్స్లు అయితే తగ్గించుకోవట్లేదు వాళ్ళు సుంకాలు.